కావలి పట్టణంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం జరిగింది. రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన ర్యాలీని డీఎస్పీ శ్రీధర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్రిడ్జి సెంటర్ నుండి ఐకాన్ సెంటర్ వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ర్యాలీ నిర్వహించారు. జీఎస్టీ తగ్గింపుపై స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్లు శ్రావణ్ కుమార్లు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అలేఖ్య, ఆర్డీఓ మురళీధర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుందరం, లక్ష్మీభాయ్, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, నాయకులు వల్లేరి కిరణ్ తదితరులు ఉన్నారు. కావలి పట్టణంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కావలి రవాణా శాఖ వారు ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా 4 వీలర్స్, ట్రాక్టర్స్, 2 వీలర్స్ మరియు వాటి విడిభాగాలు ఏ విధంగా ఎంత రేటు తగ్గాయి అనేటటువంటి విషయాన్ని వివరించడం జరిగింది. వాటి రేట్లలో ట్రాక్టర్స్ కాకుండా మిగిలిన 4 వీలర్స్, 2 వీలర్స్ 28% నుంచి 10% వరకు రేట్లు తగ్గడం జరిగింది. అంటే సుమారుగా ఒక వస్తువుల రవాణాకు సంబంధించినటువంటి వాహనాలు ఎల్సీవీ, హెచ్సీవీ పికప్లకు సంబంధించి 80,000 నుంచి 1,20,000 రూపాయల వరకు ఒక్కొక్క యూనిట్కి ఆ కొనుగోలుదారులకు మిగులు వచ్చే విధంగా ఇక్కడ జరిగింది. తర్వాత ప్రయాణికుల రవాణా వాహనాలు, బస్సులు, వ్యాన్లు, మినీ వ్యాన్ల మీద కూడా ఇక్కడ జీఎస్టీ 28% నుంచి 18% తగ్గించడం జరిగింది. 10,000 రూపాయలకు సంబంధించి అక్కడ ఆ అమౌంట్ అయినట్లయితే దాని మీద 1,200గా ఉన్నటువంటి ట్యాక్స్ రేట్ ఇంతకుముందు ఇప్పుడు 500 ట్యాక్స్ అయింది. అంటే ఆ ఒక్క థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మీద 700 రూపాయల వరకు అక్కడ వినియోగదారుడికి మిగులు అనేది రావడం జరిగింది. మనకి చేసిన మన ఏఎంసీ చైర్మన్ అలెక్య గారికి, మన పట్టణ పెద్దలు బాబురావు గారికి, రంగారెడ్డి గారికి, మహిళా అధ్యక్షురాలు గారికి, మరియు కార్యక్రమానికి చేసిన ఆర్టీఓ గారికి, ఎంబీఏ గారికి, బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి, సిటీఓ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా కర్నూలులో ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మీద ప్రజలందరికీ కూడా ఏ విధంగా దీనివల్ల లబ్ధి చేకూరుతుందనే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మనకి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మనకి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పథకం ద్వారా చాలా ఉపకరణాలకి మనకి ట్యాక్స్ అనేది, జీఎస్టీ ట్యాక్స్ అనేది తగ్గబోతుంది. రాబోయే రోజుల్లో దీనివల్ల మధ్యతరగతి వాళ్ళు చాలా వరకు బెనిఫిట్ పొందుతారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే ట్రాక్టర్స్ అన్నీ కూడా పెట్టున్నారు. ఎందుకంటే ట్రాక్టర్స్ అన్నీ కూడా రైతులు ఉపయోగించే పరికరాలు. వీటిల్లో కూడా దాదాపు 7% జీఎస్టీ తగ్గుతుంది. దానివల్ల కూడా రైతులందరూ కూడా ఉపయోగపడబోతున్నారు. ఇది కూడా ప్రజలందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.